స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపినికి వందనాలు. సర్వోన్నతమైన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ పరిశుద్ధమైన మందిరములో ఎటు రీతిగా కూడి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్న మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అత్యల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి నీ పక్షం నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ వాక్యం నాకు అక్కడ కూర్చొని వచ్చినటువంటి వారికి, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారందరికీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు హోలీ వీక్ అంటారు. ఈ యొక్క వారం మట్టల ఆదివారం నుంచి ఈ ఈస్టర్ పండుగ వరకు జరిగేటువంటి ఈ యొక్క వారాన్ని హోలీ వీక్ అంటే పరిశుద్ధమైన వారము అని అర్థం. ఈ వారానికి ఒక ప్రత్యేకత అనేది సంతరించుకుంది. ఈ వారములో రెండు ప్రాముఖ్యమైన విషయాలను గురించి వివరిస్తుంది. ఒకటి విజయము, రెండోది కన్నీరు. సంతోషము, దుఃఖము రెండిటిని గూర్చి ప్రస్తావించినటువంటి వీకు లేదంటే ప్రస్తావించినటువంటి వారము ఈ యొక్క మట్టల ఆదివారపు రోజున ప్రారంభమైనది. ఈ మట్టల ఆదివారానికి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అని మనం చూసినట్లయితే, మనకి ఇవ్వబడినటువంటి 4 సువార్తల్లో మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో కూడా ఈ మట్టల ఆదివారం జరిగినటువంటి ఆ సంభవాన్ని నలుగురు కూడా చక్కగా వివరించారు అని అంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవాలి. మీకు రెఫరెన్స్లు కావాలంటే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వరకు, మార్కు శుభవార్త 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు, లూకా శుభవార్త 19వ అధ్యాయము 29 నుంచి మనం చూడవచ్చు, యోహాను శుభవార్త 12వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు యెరూషలేము ప్రయాణం, ఆయన యొక్క జీవిత యాత్రలో 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన యెరూషలేము అనే ప్రాంతానికి ఇంచుమించుగా 5 సార్లు ఆయన దానిని సందర్శించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ 5వ సారి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో యెరూషలేముని ఆయన సందర్శిస్తూ ఉంటున్నాడు. శనివారం రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించిన కుటుంబమైనటువంటి లాజరు వాళ్ళ ఇంట్లో బస చేస్తూ ఉన్నారు. ఆ టైంలో మార్త చక్కని పరిచర్య చేసింది. ఆ సందర్భంలో మరియా అనేటువంటి ఒక ఆమె వచ్చి ఆయన పాదాలకి అత్తరు పూసినటువంటి సందర్భం. అప్పుడు అక్కడున్నటువంటి ఇస్కరియోతు యోధా ఎందుకు ఈ యొక్క విలువైన అత్తర్ని పాడు చేస్తుంది అనుకున్నప్పుడు యేసు ప్రభువారు ఈమె నా భూస్థాపన నిమిత్తము ఇది చేస్తుంది అని చెప్పి వివరించారు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ బెతానియా ప్రాంతం నుంచి బెత్లెహేము నుంచి ఒలీవ కొండ నుంచి యెరూషలేము ప్రవేశం. ఈ రకముగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము యొక్క సందర్శనకై వెలుచూ ఉంటున్నారు. ఎప్పుడూ లేని విధముగా ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి అనేక మంది సామాన్యమైనటువంటి యోధా ప్రజలు యేసు ప్రభువారి యొక్క ఆ సందర్శన సమయంలో ఇలాగే మట్టలు తీసుకొచ్చి వారు హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పి ఆయనకు స్వాగతం పలుకుచూ ఉంటున్నారు. లేఖనములో ప్రవచనంలో నెరవేర్చబడినట్లుగా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో నీ రాజు నీతిపరుడై గాడిద పిల్ల మీద వెక్కి
ఆయన యెరూషలేమునికి సందర్శిస్తూ ఉంటున్నాడు. అందుకాబట్టి యోధావారులారా మీరు ఉల్లసించండి, ఆనందించండి అని చెప్పి జకర్యా గ్రంథకర్త 9వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారి యొక్క యెరూషలేము యొక్క సందర్శన నిమిత్తమై ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించారు. ఈయన యూదులకు రాజుగా ఆయన యెరూషలేము యొక్క ప్రయాణము సాగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యెరూషలేము ప్రాంతానికి వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సందర్భంలో ఆయన ఎక్కడా కూడా యుద్ధ గుర్రాన్ని వాడినట్లు లేదు. ఆయన ప్రయాణం చేయడానికి ఆయన వాహకముగా వాడుకున్నటువంటి జంతువు గాడిద. గాడిద దేని సూచిస్తుందంటే వినయానికి, ప్రేమకి, శాంతికి చిహ్నంగా ఉంది. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి, బెతనియా నుంచి యెరూషలేము ప్రాంతానికి 2 మైళ్ళు దూరం, అంటే ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పైబడి ఇలా వెళ్ళుచున్నటువంటి ఆ సందర్భంలో అందరూ కూడా 2 పనులు చేశారు. మొదటిది, ఆ యొక్క మట్టలు అనగా చెట్ల యొక్క కొమ్మలు తీసుకుని హోసన్నా జయము అని చెప్తున్న వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది విలువైన వస్త్రాలని ఆయన వెళుతున్న మార్గంలో పరిచినట్లుగా మనకి బైబిల్ చెప్తూ ఉంటుంది. అయితే ఈ 2 సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన విషయాలని వివరిస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధముగా ఉంటుంది. నెహెమ్యా అలాగే ఎజ్రా వీరిరువురు కూడా యెరూషలేము యొక్క గుమ్మములను పునర్నిర్మాణం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, పని పూనుకున్నారు. పని ప్రారంభించి ఎంతో చక్కగా పాడైపోయినటువంటి యెరూషలేము గుమ్మములను చక్కగా వారు తిరిగి నిర్మించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు పడిపోయినటువంటి ఆత్మీయ జీవితాలు, దేవునికి దూరమైపోయినటువంటి యోధా ప్రజలను, ధర్మశాస్త్రం విడిచిపెట్టి భ్రష్టత్వంలో బ్రతుకుచున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలని లేదా యోధా జాతిని ప్రభు వైపు తిప్పే విషయంలో, తిరిగి దేవుని కొరకు పునరుద్ధరింపజేసే విషయంలో అనేక మంది దేవుని వైపు తిరిగి దేవుని యొక్క మాటలు విని పాప పశ్చాత్తాప పడి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని తిరిగి నిర్మించుకుని వారు ఇప్పుడు విజయ పదములో వారందరూ కూడా సంతోషిస్తున్నారు. అలా సంతోషిస్తున్నటువంటి సమయంలో నెహెమ్యా వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు పలానా కొండకు వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఒలీవ కొమ్మలను, అలాగే గొంజి చెట్ల యొక్క కొమ్మలను, ఈ రకముగా కొన్ని కొమ్మలను మీరు నరుక్కొచ్చి మీరు పండుగను ఆచరించండి. చదవండి ఆ మాట. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్టు కొమ్మలను, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను, గొంజు చెట్టు కొమ్మలను, ఈత చెట్టు కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలను కట్టవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్ణశాల పండుగని ఆచరించవలెను. మీకు అందరికి వచ్చిన విజయాన్ని బట్టి, మీరు పొందుకున్నటువంటి ప్రతి శాపగ్రస్తమైన జీవితం మీద మీరు పొందుకున్న విజయాన్ని బట్టి మీరందరూ కూడా పర్ణశాల అనగా ఈ చెట్ల ఆకులతో, చెట్ల కొమ్మలతో మీరందరూ తెలియజేయవలసిన ఆత్మీయ సత్యము, విజయానికి సంకేతాన్ని తెలియజేయండి, పర్ణశాల పండుగను ఆచరించండి అని చెప్పి ఇక్కడ నెహెమ్యా ఈ యొక్క ఒలీవ చెట్ల కొమ్మల గురించి ప్రస్తావించారు. రెండవదిగా బట్టల గురించి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ప్రస్తావించబడిందంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. కాబట్టి వారు అంతయు వట్టిది,
నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషేక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతన్ని క్రింద పరిచి బాకా ఊదించి యేహూ రాజయున్నాడని చాటించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలీషా, మీరు 9వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, అంతట ప్రవక్తగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలవనంపించి అతను తిట్లను. రైట్, ఏం జరిగిందంటే ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడిని పిలిచి, నువ్వు పోయి యెహోషాపాతు కుమారుడైనటువంటి యేహూ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతన్ని రాజుగా అభిషేకం చేయమని, పట్టాభిషేకం చేయమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేసి అభిషేకించి రాజుగా అభిషేకించి రావాలన్నాడు. అయితే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకర భ్రష్టత్వంలో బ్రతుకుచున్నటువంటి దినాలు. ఎందుకనంటే ఆ రోజుల్లో యెజెబెలు, ఆహాబు అనేటువంటి మిక్కిలి దుర్మార్గులు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తప్పుదోవ నడిపించినటువంటి దినాలవి. అందుకనే ఈ దైవ సేవకుడు వెళ్ళి యేహూ అనేటువంటి ఆ యొక్క రాజుకి పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేస్తా ఉంటుంటే, అక్కడున్న కొంతమంది అధిపతులు చూడండి, యజమాని సేవకులు యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడిని యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడుగగా, అంటే ఒక దైవ సేవకుని పట్టుకుని ఇక్కడ అంటున్నాడు కదా, ఆ వెర్రివాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, నీకేం చెప్పాడు, నేను గదిలోకి తీసుకెళ్ళి ఏం మాట్లాడాడు అని చెప్పి ఈ రోజుని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి దినాలలో యేహూ అనేటువంటి వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేశారు అనే వార్త ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియగానే వాళ్ళ యొక్క వాడుక చెప్పున వారందరూ చేసిన పని ఏంటో తెలుసా, వాళ్ళ యొక్క విలువైన వస్త్రాలన్నింటినీ కూడా ఆ మెట్ల మీద పరిచి ఆ మెట్ల మీద ఆయన నడిపించి విజయాన్ని చూసినట్లయితే గనక పట్టాభిషేకం చేయొచ్చు. వాళ్ళు ఏంటున్నారు కదండి, అతడు వస్త్రములు పట్టుకుని మెట్ల మీద క్రింద పరిచి బాకా ఊదించి యెహో రాజయున్నాడని చాటించిరి. అంటే ఈ రోజున యేసు ప్రభు వారు ఈ యొక్క గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రెండు సందర్భాలు, చెట్ల యొక్క కొమ్మలను వాళ్ళు ఊపుతూ ఓసన్నా జయమంటున్న సందర్భం కావచ్చు, అనేకమైన బట్టలు పరిచి నడిపిస్తున్న సందర్భం కావచ్చు, ఈ రెండు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యెరూషలేమును యెరూషలేము యొక్క సందర్శనకి ప్రయాణమయ్యాడు అనడానికి ముఖ్య ఆధారాలై ఉన్నాయి. అయితే యెరూషలేము ప్రాంతానికి ఏ విజయ పదంతో వెళ్తున్నారు, ఆయన ఏం సాధించారు, ఏమి విజయాన్ని సాధించబోతున్నారని చూస్తే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా సాధించలేనిది, ఏ రాజు కూడా సాధించలేనటువంటి ఒక ఉన్నతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. అదే పాపం మీద, అదే మరణం మీద విజయాన్ని సాధించడానికి, విజయ సంకేతాన్ని ఎగురవేయడానికి యేసు ప్రభువారు యెరూషలేము సందర్శనకు వెళ్తూ ఉంటున్నాడు. అయితే ఈ యెరూషలేము యొక్క సందర్శన యొద్దకి వెలుచున్నటువంటి ఈ సందర్భంలో అనేక మంది ఆయన్ని వెంబడించారు. యెరూషలేములో ఉన్నటువంటి అనేక యోధాల యొక్క సామాన్య ప్రజలు, జన సమూహం అంతా కూడా యేసు ప్రభువారు వెంబడి వెళ్తా ఉంటున్నారు. అది చూసినటువంటి అక్కడున్న పరిసయ్యులకి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి యేసు ప్రభువారు వెంట జనమంతా వెళ్ళిపోతున్నారు. మనం ఏం చెయ్యాలి, ఏ విధముగా దీన్ని అరికట్టాలి, ఇలా వదిలేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది, ప్రపంచమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతుంది, ఏముంది ఆయనలో ప్రత్యేకత, ఏముంది ఆయనలో వెనకాల అని చెప్పి వీళ్ళ కలవరపడ్డారని చెప్పి యోహాను శుభవార్త 12వ అధ్యాయంలో ఒక విలువైన మాట ఉంటుంది చూడండి. యోహాను శుభవార్త 12వ అధ్యాయము, కావున పరిచయులు 19వ వచనం, కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనమైపోవచ్చున్నాయో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నదని వాళ్ళందరూ కూడా చెప్పుకుని కలవరపడిపోయారు. లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతుందని బాధపడిపోతూ ఉన్నారు. అయితే ఈ రోజున ఆయన వెంట వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా నిజముగా ఆయన ప్రేమించే వెళ్తున్నారా, నిజముగా ఆయనకి దగ్గరగా బ్రతుకుచున్నారా, ఇది ప్రశ్న. ఈ రోజున యేసు ప్రభువారు వెంబడి వెళ్ళినటువంటి ఆ జన సమూహాలలో 2 రకాల వర్గాల ప్రజలు ఉన్నారు. అందులో మొట్టమొదటి వర్గం ఏంటంటే, రీసెంట్గానే
చచ్చిపోయిన లాజరుని దేవుడు యేసు ప్రభువారు తిరిగి బ్రతికించారు. ఆయన అనేక అద్భుతాలు చేశారు. రోగులను బాగు చేశారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారని వాళ్ళు చూశారు, వాళ్ళు విన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తుని బాగు చేయడం కానీ, అపవిత్ర ఆత్మల చేత బాధించబడుతున్న వ్యక్తిని బాగు చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేక అద్భుతాలు చేశాడు యేసు ప్రభువారు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని బట్టి ఆయన చూడడానికి, ఆయన దగ్గర నుంచి ఏదో ఒక సూచక్రియలు చూడాలని చెప్పి అనేక మంది జనసమూహము యేసు ప్రభువారు వెంబడి వెళ్తూ ఉంటున్నారు. రెండవ గ్రూప్ను మనం చూసినట్లయితే, రెండవ గ్రూపుకు ఉన్నటువంటి ఆలోచన, అరే మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. క్రీస్తు శకము 200 నుంచి 167వ సంవత్సరం వరకు కూడా, 167వ సంవత్సరం ఆ మధ్యకాలంలో యూదులను మెకాబీస్ అనేటువంటి ఒక ఆయన క్రీస్తు యొక్క రాజ్యాధికారం నుంచి, క్రీస్తు రాజ్య బానిసత్వం నుంచి యూదులందరినీ విడిపించడానికి ఒక సైనికుడుగా, ఒక గొప్ప నాయకుడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. అంతేకాకుండా మోషే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుంచి విడిపించాడో ఆ విధంగానే ఈ మెస్సయ్య, ఈ రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ రోమా ప్రభుత్వ యొక్క పరిస్థితుల్లో నుంచి, ఈ రోమా ప్రభుత్వ యొక్క స్థితిగతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఈయన యోగ్యుడు, ఈయన సమర్థుడు కనుక ఈయన నూతన రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ యొక్క రోమా సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఈయన రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈయన రాజ్యము శాశ్వత రాజ్యము కనుక ఈ రాజ్యములో మనం ఉండాలి అని చెప్పి ఆయన వెంబడించేవారు కొంతమంది. ఎంత రాజకీయ అనిశ్చిత ఏర్పడిందో చూడండి. అందుకని ఇంకా మీకు చరిత్ర చెప్పాలంటే టైం లేదు, కానీ యేసు ప్రభువారు తూర్పు వైపు నుంచి యెరూషలేమును సందర్శిస్తూ ఉంటుంటే, పడమటి వైపు నుంచి ఆ యొక్క రోమా చక్రవర్తి పడమటి వైపు నుంచి ఆ యెరూషలేమును సందర్శిస్తూ ఉంటున్నాడు. అది పస్కా పండుగ. 6 రోజుల ముందుగానే యెరూషలేము ప్రాంతానికి యేసు ప్రభువారు వెళ్తూ ఉంటున్నారు. పస్కా పండుగను ఆచరించడానికి యేసు ప్రభువారు ముందుగానే 6 రోజుల ముందుగానే యెరూషలేము ప్రాంతానికి సందర్శిస్తున్నటువంటి ఈ సంఘటన. దయచేసి నేను 2 గ్రూపుల వారు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. మొదటిది ఆయన ఆశ్చర్యకార్యాలని చూడాలనుకునేవారు. రెండోది అధికార దాహం ఉన్నవాళ్ళు. ఈ 2 గ్రూపుల వారు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటున్నారు. నన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు. ఈ రోజున ప్రభుని వెంబడించే మన జీవితాలలో ఆయన ఆ సూచక్రియలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి ప్రభుని వెంబడించేవారుగా ఉన్నామా, లేదా అధికార దాహాన్ని బట్టి ప్రభుని వెంబడించేవారుగా మనం ఉంటున్నామా? ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనే కాదు, గొప్ప దైవ సేవకునటువంటి బిల్లీ గ్రాహం గారు ఆయన ఒక మాట, ఒక విలువైనటువంటి మాట ఆయన చెప్పారు. ఈ రోజున చాలా మంది ప్రజలకి, చాలా మంది వ్యక్తులు యేసు ప్రభువారితో ఒక దివ్యమైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండలేదు. ప్రభుని పూర్తిగా ఎరగని వారుగా ఉంటున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఏమాత్రమో కూడా గొప్ప పరివర్తన అనేది సంఘాల్లో రావట్లేదు. పరివర్తన ప్రారంభమయ్యేది సంఘంలోనే. ఉద్యమం ప్రారంభమయ్యేది సంఘాల్లోనే. సంఘం ద్వారానే దేవుని యొక్క నామము, గాస్పెల్ ఈ రోజున ప్రకటించబడాలంటే సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువారితో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని ఒక కమిటెడ్ అనగా నిబద్ధతతో కూడినటువంటి విశ్వాసాన్ని ప్రభు పట్ల మనం కలిగి ఉండాలి అని చెప్పి ఆయన చక్కగా వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఈ రోజున ఈ మాటను గురించి మనం ఆలోచిస్తే, ఈ రోజున చాలా మంది యేసు ప్రభువారి దగ్గరికి ఏదో ఆశించి, దేవా నీ దగ్గరకు వస్తే నాకేమిస్తావు, నేను నమ్ముకుంటే నాకేం జరుగుతుంది అనే ఆలోచనతోనే ప్రభు దగ్గరకు వస్తున్నామే తప్ప, దేవా నీ కోసం నేను ఏం చెయ్యాలి, నీవు నా కోసం ప్రాణం అర్పించావు, నా కోసం విలువైనటువంటి రక్షణ ఇచ్చావు, నేను మరణ భయం నుంచి నన్ను విడిపించావు, పాప భీతుల నుంచి నన్ను విడిపించావు, నేను ఇచ్చే రాజ్యాన్ని నన్ను వారసుడిగా చేశావు, ఇంత చేసిన నీ కొరకు నేనేం చేశాను నాయన?
నేనేం చేయగలుగుతున్నాను ఆయన అని అడిగేవారుగా ఉండాలి తప్ప ఈ రోజున ప్రభువుని పెదవులతో మాత్రమే ఆరాధించేవారుగా, పెదవులతో మాత్రమే ప్రభు అంటే నాకు ఇష్టమనేవారుగా, పెదవులతో మాత్రమే నాకు ప్రభు అంటే ప్రాణం అనేవారుగా మనం ఉండొద్దు. దయచేసి జన సమూహము జనమంతా కూడా ఆయన వెంబడి వెళ్తూ ఉంటుంటే యేసు ప్రభు వారు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయని చెప్పి ఆయన గ్రహించి ఏ నోటితైతే ఓసన్నా జయము, ఏ నోటితైతే ఓసన్నా జయమని చెప్పి అనేక మంది ప్రభుని స్తుతించారో పొగిడారో అదే నోటితో వాడిని సిలువేసేయండి, బరబ్బాని మాకు విడిపించండి, వీడిని సిలువేయండి, వాడు వీడు అని చెప్పి భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతూ అదే జనసమూహము, అదే ప్రజలు, అదే నోటుతో ఈ రోజున ప్రభుని పొగిడిన వారు కొంతమంది, ప్రభుని దూషించిన వారు కొంతమంది. ఈ రోజున మనం ఎలా ఉంటున్నాం? దయచేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎందుకు మారిపోయారు? అరే మనం అనుకున్నట్లుగా ఈ రాజు యుద్ధ గుర్రం మీద రావట్లేదు. మనం అనుకున్నట్లుగా ఈ రాజు తన జీవితంలో ఏ రకమైనటువంటి గొప్పగా మనం విడిపించేటట్లుగా ఆయన లేరు. ఆయన ఎన్నో బాధలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. ఆయన చూడడానికి చాలా వికారంగా ఉన్నాడు, చూడనల్లనటువంటి స్వరూపం కలిగి ఉన్నాడు. ఈయన మనం విడిపించేది, ఈయన మనం రక్షించేది, తాను రక్షించగలిగిపోతున్న ఈయన మనం రక్షించేది అని చెప్పి యేసు ప్రభు వారిని చూసి అనేక మంది మాట మార్చేశారు, అనేక మంది వాళ్ళ స్వరం మార్చివేశారు. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, నువ్వు పరిస్థితుల ప్రభావ రీత్యా మేలు జరిగినప్పుడు ఒక రకమైన స్థుతి, నీ జీవితంలో ఏదైనా పరీక్ష వస్తున్నప్పుడు ఒక రకమైన మాట తీరుండేటట్లుగా ఉండొద్దు. దేవుడు కొంతమంది జీవితాల్లో కొన్ని ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుమతిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సువార్త ప్రకటిస్తూ నాకున్న ఈ జబ్బును తీసే ప్రభు అంటే నా కృప నీకు చాలును, నువ్వు వికసించాలంటే, గొప్ప సేవ చేయాలంటే, ఘనంగా వాడబడాలంటే నీకు ఆ ముళ్ళు ఉండాలి. దేవుణ్ణి చాలామంది అడుగుతూ ఉంటారు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ లేకపోతేనా నేను ఇంకా గొప్పగా పరిమళిస్తానంటారు. ఇది ఎత్తితే దేవుడు కొంతమంది జీవితాల్లో ఒక పాప చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది. అరే ఒక విలువైనటువంటి అలాంటి రోజ్ ఫ్లవర్ ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు చూసినటువంటి ఆ అమ్మాయి అనుకుంది, అరే ఇంత మంచి చెట్టు, ఇంత అందంగా పువ్వులు పాస్తున్నటువంటి ఈ చెట్టు అరే మట్టిలో ఉందేంట్రా బాబు, మట్టి చేత, ఆ మురికి చేత, ఆ మట్టి చేత ఉండిపోయిందని చెప్పేసి ఈ పాప ఏం చేసిందంటే దీన్ని శుభ్రపరచాలని చెప్పేసి ఆ మొక్కని పీకేసి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాప్ కింద పెట్టి దానికి ఉన్నటువంటి మట్టి అంతా తొలగించేసి ఇప్పుడు అలా పెట్టింది. ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, ఇప్పుడు అందంగా ఉంది అనుకున్నది. ఒక రోజు అయ్యేసరికి అది చచ్చిపోయింది. దాని అర్థం ఏంటంటే కొన్ని మన జీవితాలలో దేవుడు అనుమతించినటువంటి ప్రతీదీ కూడా దేవుణ్ణి ఎవరము ప్రశ్నించకూడదు. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టం నీవు భరిస్తావని నీ మీద నమ్మకంతోనే ప్రభు అనుమతించాడు. కాబట్టి కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి ప్రభువుని నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ప్రభువుని తోలనాడి, ఆ నోటితోనే స్తుతి చేసి ఆ నోటితోనే విమర్శించేవారుగా మనం ఉండకుండా నీకు నాకు కూడా ఒక కమిట్మెంట్తో కూడినటువంటి ఫెయిత్, నిబద్ధనతో కూడినటువంటి ఒక చక్కని విశ్వాసం ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. ఈ రోజున చాలామంది ప్రభుని ప్రేమించే విధానం చూసినట్లయితే ప్రభుని ఎలా ప్రేమిస్తున్నారు, ప్రభుని ప్రేమించేటువంటి విధానము ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్పెయిన్ అనేటువంటి ఒక దేశంలో, ఆ దేశాన్ని చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొంతమంది రాజులు పరిపాలిస్తూ ఉంటున్నారు. ఈ రాజులు పరిపాలిస్తున్న వాళ్ళ జీవితాలలో వాళ్ళు కేవలం పెద్ద పెద్ద పట్టణాల గురించి తెలుస్తా తప్ప ఊరు బయట లేదా ఊరికి, దేశానికి చివర మారుమూల ప్రాంతాల అడవిల్లో ఉన్నటువంటి గ్రామాల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. ఒకరోజు ఏ రాజు కూడా ఆ చిన్న ప్రాంతానికి ఎప్పుడు కూడా ఏ రాజు వెళ్ళలేదు. అయితే ఒకరోజు ఆ యొక్క చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి ఒక అధికారి లేకపోతే ప్రెసిడెంట్ గారు రాజు గారిని కలవడానికి వచ్చారు. అయ్యా, మా ఊరికి ఏ రాజు కూడా రాలేదంటే ఈ రాజుగారు ఆయన్ని మాటల్ని ప్రేమించి ఏం చేశారంటే, సరే నేను వచ్చే నెల మీ ఊరు వస్తాను అన్నాడు. వెంటనే ఆ యొక్క ప్రెసిడెంట్ గారు ఆ ఊరు వెళ్ళిపోయి, అరే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ అధికారి లేదంటే ఏ రాజు కూడా మన ఊరిలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు మనల్ని ప్రేమించి ఆ రాజుగారు ఆయన విలువైన పనులన్నీ పక్కన పెట్టి
వచ్చే నెల పలానా తారీఖుని మన ఊరు రాబోతున్నారు. మన మారుమూల ప్రాంతానికి, ట్రాన్స్పోర్ట్ లేనటువంటి ప్రాంతానికి గుర్రపు బండి మీద ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయనకి ఏమిద్దాం? ఆయనకి ఏమిచ్చినా తక్కువే. గొప్ప రాజు, సామంతుడు, ఆయనకి ఏమిచ్చినా తక్కువే. కాబట్టి మనం ఏం కలిగి ఉన్నామో అది ఇద్దాం అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే మనకి ఏం ప్రసిద్ధి? మనం అందరము కూడా ద్రాక్ష రసాన్ని పండిస్తున్నాం, ద్రాక్ష తోటని పండిస్తున్నాం. మన దగ్గర పండేటువంటి ద్రాక్ష చాలా మధురంగా ఉంటుందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటారు. కాబట్టి మన దగ్గర ఉన్నది ఇద్దాం. ఈ ద్రాక్ష రసాన్ని మనం జాగ్రత్త పరిచి రాజుగారికి మనం కానుగ్గా ఇద్దాం. అది త్రాగి కొంత మట్టుకి ఆయన తీసుకువెళ్తారన్నారు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఓకే, మనం అలా చేద్దామని చెప్పి అందరూ సంతోషంగా సమ్మతించారు. రోజులు గడుస్తూ ఉంటున్నాయి. రాజుగారు వచ్చే రోజు రాబోతూ ఉన్నది. అప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఒక పెద్ద పాత్రను ఒకటి ఒక చెట్టు కింద పెట్టి దానికి గుడ్డ కట్టేసి ఒక చిన్న రంధ్రం ఒకటి చేసి దాని ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి మీ పొలాల్లో పండేటువంటి శ్రేష్టమైన ద్రాక్ష పండు యొక్క రసాన్ని తీసుకొచ్చి ఇందులో వేయండి, రాజుగారికి ఇద్దామని అన్నారు. సరే అని చెప్పేసి ఆ రోజు రానే వచ్చింది. అందరూ కూడా పట్టుకొచ్చి ఆ యొక్క కుండలో ద్రాక్ష రసం వేస్తున్నట్లుగా వాళ్ళు వేశారు. ఈరోజు రాజుగారు రానే వచ్చారు. రాజుగారికి ఒక వెండి గ్లాస్ ఇచ్చారు. అయ్యా, మా ఊరిలో ప్రసిద్ధి ద్రాక్ష రసం. మేము మీకు ఏమీ కూడా గొప్పగా భోజనాలు పెట్టలేం, మేము గొప్పగా మిమ్మల్ని చూసుకోలేం, ఏం చేసినా తక్కువే, కాబట్టి మాకున్నదే ఇస్తున్నామని చెప్పి ఆ యొక్క వెండి గ్లాసుని జాగ్రత్తగా ఆయనకి కనిపించకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళి తాగండి అయ్యా, చాలా టేస్ట్ ఉండేటువంటి ద్రాక్ష రసం అన్నారు. ఆ రాజుగారు అది తాగారు. అది తాగిన వెంటనే వారు ఆయన్ని అవమానపరిచారనేటువంటి భావన కలిగింది. వారు ఆయన్ని ప్రేమించట్లేదనే భావన ఆయన కలిగింది. మాటలు చూస్తే కనుక కోటలు దాటినే కానీ వాళ్ళు చేసే పనులకి వాళ్ళు మాట్లాడే మాటలకని సంబంధం లేదని అనుకున్నారు. చూశారు, ఏంటి రాజుగారు మీరు అలా మౌనమైపోయారు, ఎంతో సంతోషంగా వచ్చారు, మీరు రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, మరి ఇప్పుడేమో మీరు చూస్తూ ఉంటుంటే ఇంత డల్లగా ఉన్నారు, బాధగా ఉన్నారు, వేదనతో ఉన్నారు, ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు రాజుగారు చెప్పారు, ఇది మీరు కొంచెం తాగండి అని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఆ ప్రెసిడెంట్ గారు తాగే ప్రయత్నం చేస్తే అందులో నీరు తప్ప ద్రాక్ష రసం లేదు. ఏ మనిషి కూడా ఆ గ్రామం యొక్క బాగోగుల గురించి ఆలోచించడానికి నోచుకోలేని ఆ గ్రామాన్ని రాజుగారు సింహాసనాన్ని దిగి ఒక సామాన్యమైన వ్యక్తిగా కొంత దూరం నడుచుకుంటూ కొంత దూరం గుర్రం మీద వస్తూ ఈ గ్రామాన్ని దర్శించి ఈ గ్రామ ప్రజల యొక్క దశ దిశ మార్చాలి, ఈ గ్రామానికి ఒక గుర్తింపు ఇవ్వాలి, ఈ గ్రామంలో అడుగుపెట్టాను కాబట్టి ఈ గ్రామానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది మన రాజ్యంలో కల్పించాలని ఎన్నో కోటి ఆస్తులతో అడుగు పెడితే ఈ గ్రామస్తులు నన్ను ఎంతగా అవమానపరిచారు, ఈ గ్రామస్తుల యొక్క స్వభావం ఎంత చెడిపోయింది, ఈ గ్రామస్తుని యొక్క స్వభావం ఎంతగా మాటలకి చేతలకి ఎంత తేడా ఉందని చెప్పి ఆయన గుర్తించింది ఏంటో తెలుసా? అందరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారు. పాలన్న ద్రాక్ష రసం వేస్తాడని చెప్పి తమ్ముడు అనుకున్నాడు, ఆయన వేస్తాడని చెప్పి ఆయన అనుకున్నారు, ఆమె వేస్తాడని చెప్పి నేను నీళ్ళేసినా సరిపోదు కలిసిపోద్ది అనుకున్నారు. చివరికి ఒక్కడ కూడా ద్రాక్ష రసం చిన్న బొట్టు కూడా తీసుకురాలేదండి. ఇది ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క పరిస్థితి, ఇది ఆ మనుషుల యొక్క స్వభావం, ఇది రాజుగారి పట్ల వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, నిబద్ధత. ఈ రోజున మీరు విన్నటువంటి ఈ కథ నిన్ను నన్ను సూచిస్తా ఉంది. నీకు నాకు సాదృశ్యంగా ఉంది. భూమికి ఆకాశ సృష్టికర్తన దేవాతి దేవుడు ఎవరు ప్రేమ నోచుకోలేనటువంటి ఒక అభాగ్యులమైన మనల్ని ఆయన ప్రేమించి నిన్ను నన్ను కూడా తన బిడ్డగా తన స్వరూపంలోనికి మార్చుకుని తన నిత్యరాజ్యానికి వారసుడిగా చేసి మరణ భయంలోంచి నిన్ను కూడా విడిపించి ఆయన ఉన్నతమైనటువంటి కృప మన పట్ల ఆయన కనుపరుస్తూ ఉంటుంటే ఈ రోజున ప్రభు కోసం నువ్వు ఇచ్చేటువంటి భక్తి, ప్రభు కోసం నువ్వు చేసేటువంటి ఆ యొక్క సమర్పణ, ప్రభు కోసం నువ్వు చేసేటువంటి ఆ త్యాగము ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించుకుందాం. ఏం చేస్తానయ్యా నీ కోసం, ఏం మోసానయ్యా నీ కోసం?
బ్రతుకునిచ్చావయ్యా, భోగభాగ్యాలు ఇచ్చావయ్యా, జ్ఞానం ఇచ్చావయ్యా, తెలివితేటలు ఇచ్చావయ్యా, బ్రతకడం నేర్పించావయ్యా. ఈరోజు నీ కోసం నేను ఏం చేశాను? ఒక్కరికైనా నీ ప్రేమని క్రియల్లో చూపించగలుగుతున్నానా? ఒక్కరికైనా నీ ప్రేమని ప్రకటించగలుగుతున్నానా? దయచేసి ఆ రాజు ఏ విధంగా ప్రజల యొక్క స్వభావాలు చూసి తలదించుకుని బాధపడి ఏడ్చాడో, మనం ఆరాధిస్తున్న జీవంగల దేవుడు కూడా యెరూషలేము ప్రయాణం చేస్తున్నప్పుడు, యెరూషలేము యాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు కన్నీరు విడిచాననే మాట ఉంటుంది. యేసు ప్రభువారు ఏడ్చినటువంటి సందర్భం బైబిల్లో రికార్డు చేసింది రెండు సందర్భాలు. మొదటిది ఈ యొక్క లాజర్ సమాధి దగ్గర జన సమూహం అంతా కూడా తనెంతగానో ప్రేమించే మార్తా మరియా తమ్ముడు చనిపోయాడని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, అలాగే మార్తా కలిగిన అవిశ్వాసాన్ని చూసి యేసు ప్రభువారి యొక్క గుండె ద్రవించబడి ఆయన కన్నీరు విడిచాను. రెండవ సందర్భం ఇదే యెరూషలేము ప్రాంతంలో అందరూ కూడా ఓసన్నా అని సంతోషకరమైనటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభువారికి ఏమైందో తెలుసు. సడన్గా జరగబోయేటువంటి భయంకరమైనటువంటి ఆ సంఘటన గుర్తుపెట్టుకుని యెరూషలేము ప్రాంతాన్ని చూసి ఆయన కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెరూషలేము జరగబోయేటువంటి వాళ్ళ యొక్క భయంకరమైన కఠినత్వాన్ని బట్టి, లోబడలేనటువంటి తత్వాన్ని బట్టి, ప్రేమించలేని తత్వాన్ని బట్టి, విశ్వసించలేని తత్వాన్ని బట్టి, ప్రభు మార్గాల వైపు నడవలేనటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన ఏడ్చినటువంటి స్థితి, రాబోయే కాలంలో జరగబోయే యెరూషలేము ప్రాంతానికి జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి సంఘటన కళ్ళతో ఊహించుకున్నటువంటి అవిధేయులైన విశ్వాసులను బట్టి, మాట విన్నటువంటి అవిశ్వాసులను బట్టి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే వ్యక్తి నేల మీద ఒక్క రాయన మిగలకుండా అంత సమభూమిగా చేసేసి కనపడ్డ వాళ్ళని వద కనపడ్డ వాళ్ళని కనపడినట్లుగా భయంకరంగా నరికి రక్తాలు ఏరులై పారేట్లుగా చేశాడు టైటస్. ఇదంతా గమనించిన దేవాతి దేవుడు, ఇదంతా సర్వంతర్యమైన దేవాతి దేవుడు, భవిష్యత్తు నెరిగిన దేవాతి దేవుడు జరగబోయేటువంటి సంఘటన గురించి వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కన్నీరు విడిచాడు. దయచేసి అప్పుడే హోసన్నా చేయమన్నారు. మెస్సయ్యా, నువ్వు మెస్సయ్యను గుర్తిస్తున్నావు, మీరు ఇప్పుడే మమ్మల్ని రక్షించన్నారు. అదే నోటితో వాని సిలువేయండి అన్నారు. దయచేసి మారిపోవద్దు. పరిస్థితిని బట్టి మనం ఎవ్వరం కూడా మారిపోవద్దు. నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన బట్టి మనం ఎవరు మారిపోవద్దు. మనమందరము కూడా ప్రభువుని వ్యక్తిగత అనుబంధాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభువారితో విలువైనటువంటి సత్సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల యొక్క స్పందన యోహాను శుభవార్త 12వ అధ్యాయం 18-19 వచ్చిన మరొకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం. అందుచేత ఆయన సూచక్రియ చేసినని జనులు విని ఆయన ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ యూదులు, పరిసయ్యులు ఎలా కలవరపడుతున్నారు, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న జనసమూహాన్ని చూసి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అని మనం చూసినట్లయితే, ఇక్కడ సర్వసాధారణంగా ఒక మనుషులు ఎప్పుడు అప్సెట్ అవుతారు, అనగా అసమాధానం గురవుతారంటే గనక మన ప్రమేయం లేకుండా, మన యొక్క ప్రమేయం లేకుండా ఏదైనా కానీ కార్యం జరిగితే మనకు రావాల్సిన ఘనత వేరే వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు యేసు ప్రభువారి వెంబడి అనేక జనం పోతుంది అని చెప్పి వీళ్ళు ఏమయ్యారంటే మనసులో ఒక రకమైన అసూయ పడ్డారు. ఏం పడ్డారంటే అండి, యేసు ప్రభువారిని చంపింది ఏంటండి?
యేసు ప్రభువుని చంపడానికి దోహదపడింది ఏంటంటే ఈ పరిసయ్యుల యొక్క అసూయ. ఏంటండి? అసూయ. అసూయ అనేటువంటి బుద్ధి యేసు ప్రభువుని సిలువ అప్పగించడానికి ఇష్టపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరము కూడా మన జీవితాలలో అసూయ చేత ఆయన చంపాలనుకున్నారు. ఎంత అసూయ అంటే చివరికి బందీపోటు దొంగ అయినటువంటి బరబ్బానైనా కానీ విడిపించను అన్నారు, కానీ యేసు ప్రభువుని మాత్రం చంపేయండి అన్నారు. ఎంత భయంకరమైనటువంటి అసూయ చూడండి, ఎంత భయంకరమైనటువంటి వాళ్ళ జల్సీ ఫీల్ అవుతున్నారు, ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజమా, దయచేసి మనం ఎవ్వరము కూడా అలాంటి వారుగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చివరిగా మనం చూసినట్లయితే గనక చివరి మాట, యేసు ప్రభువారు ఆయన ప్రయాణం చేయడానికి యెరూషలేము ప్రాంతానికి ప్రయాణం చేయడానికి ఆయన వాడినటువంటి వాహకము గాడిద పిల్ల గురించి రాయబడింది కదండి. అది శాంతికి సమాధానం. అయితే ఒక మాట 4 సువార్తల్లో కూడా అంటారు, దాని మీద ఎవడను ఎన్నడను కూర్చుండలేదు. అర్థమైందండి? యేసు ప్రభువారు ఏది చేసినా ప్రపంచానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించాలని కోరుకునేవాడు. ఓకేనా? 4 సువార్తలు నేను చదివించే రిఫరెన్స్లు చదవండి, మీరు ఇంటికి వెళ్తా మీకు అర్థమవుతుంది. ఆ గాడిద పిల్ల మీద ఎవరును ఎన్నడను కూర్చుండలేదు. యేసు ప్రభువారు 2 శిష్యుని పిలిచి, మీరు ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఇది దాన్ని తోలుకు రండి, ఎవరైనా అడిగితే ఇది ప్రభువు కావలసిందని చెప్పండి అన్నాడు. అయితే వీళ్ళు అలాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గాడిద పిల్లని విప్పుకొని తీసుకొస్తూ ఉంటుంటే అన్నట్లుగానే ఆ యజమానుడు అడిగాడు. అయితే ఇది ప్రభు కావాలనగానే ఆయన మాట్లాడలేదు. అంటే బైబిల్లో రాయబడలేదు, కానీ యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడే, నేను కొన్ని రోజుల తర్వాత నా యొక్క శిష్యుల్ని పంపిస్తాను, అప్పుడు ఇది నాకు కావాలి, అప్పుడు దీన్ని ఖచ్చితంగా నీవు ఇవ్వాలని చెప్పి ఆ యజమానుడితో యేసు ప్రభువారు ఒప్పందం చేసుకుని ఉండవచ్చు. అంతేనండి? అందుకనే మీరు వెళ్ళి దాన్ని విప్పుతున్నప్పుడు ఎవడైనా అడిగితే గనక ఇది ప్రభుకి కావాలి అని చెప్పండి అన్నారంటే, ఇంతకు ముందే వాళ్ళకి చెప్పుండొచ్చు. అవునా కాదండి? ఒకవేళ యేసుప్రభువారు చెప్పకపోతే ఆయన ఎవర్రా, ఆయన కావాలని ఇచ్చేస్తాను నా గాడిదని అంటారనరా? అలాగ అనలేదంటే ముందు సంభాషణ జరిగి ఉండవచ్చు. అయితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఇంతకు ముందు ఎవడును ఎన్నడూ దాని మీద కూర్చోలేదంటే దాని అర్థం ఏంటంటే గనక దాన్ని ఎవడో కూడా మచ్చిక చేసుకోలేదు. అది కట్ల చేత ఉంది, కట్టబడి ఉంది. కాబట్టి ఎవడో కూడా దాన్ని మచ్చిక చేసుకుని దాన్ని మార్చాలి, దాన్ని ఉపయోగించుకోవాలనే భావన కలిగి ఉండలేదు. దయచేసి గమనించండి. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఈ గాడిదని ఏం చేశారంటే మచ్చిక చేసుకున్నారు. సర్వసాధారణంగా మనుషులు ఎప్పుడూ కూడా దాని మీద కూర్చోలేదనుకోండి, ఇంతమంది జనాలను చూసి, ఇంత భయంకరమైనటువంటి ప్రజలను చూసి, అశేష జనాలను చూసి వాళ్ళ కేకలు విని గాడిద ఏం చేయాలి? యేసు ప్రభువుని పడేసి ఊరిని విడిచి బయటికి పారిపోవాలి. అది జరిగిందా? అలా జరగలేదంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు కట్టబడినటువంటి ఆ గాడిదని ఇప్పుడు మచ్చిక చేసుకుని ఆయన మోసే గాడిదగా మార్చాడు. ఆయన్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళడానికి ఇష్టపడే గాడిదగా మార్చాడు. ఇది దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. ఎవడును ఎన్నడూ కూడా దానిని మచ్చిక చేసుకోలేదు, దాన్ని ప్రేమించలేదు, దాన్ని విప్పలేదు, దానితో దాని ద్వారా ఏ వర్క్ అయినా చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ఎవడో కూడా వదిలేశారు. అంటే కఠిన స్వభావం కలిగినటువంటి, లోబడనటువంటి, మనుషుల మాట విననటువంటి ఈ గాడిద దేవుని మాటకి విన్నది, దేవుని మోసింది, చరిత్ర నిలిచిపోయింది.
యెరూషలేములోనికి గాడిదలను రానివ్వరు. యెరూషలేములో యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు ఏంటంటే, అపవిత్రమైన జంతువైనటువంటి గాడిద యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తే ఆ గాడిదని తోలుకొచ్చిన వ్యక్తిని రాళ్ళు రువ్వి చంపాలి. ఇది ఆజ్ఞ. కానీ మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, తృణీకరించబడినది, మందిరంలోనికి యెరూషలేము ప్రాంతంలో అడుగుపెట్టడానికి యోగ్యత లేనటువంటి ఈ గాడిదని మచ్చిక చేసుకుని దాని స్వభావాన్ని మార్చి నీతిపరుడుగా, నీతిశూరుడిగా, అంతేకాకుండా వినయానికి, ప్రేమకి చిహ్నంగా ఆ గాడిదని తయారు చేసి ఆ గాడిద మీద ఆయన యొక్క సువార్త, ఆయన విలువైనటువంటి మాటలను, దేవాలను శుద్ధీకరించడానికి, యెరూషలేము సంభవింపువాదాన్ని ప్రకటించడానికి, విజయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆయన వెళ్ళడానికి ఆయన వాడుకున్నది ఈ యొక్క మచ్చిక చేసుకోబడినటువంటి గాడిదని. ఈ రోజున యేసు ప్రభువు ఎందుకు యెరూషలేము ప్రాంతాన్ని చూసి ఏడ్చారు? అరే, నోరు లేని జీవాలు, జ్ఞానం లేనటువంటి జీవాలు, ఈ రోజున ఈ గాడిదే నాకు లోబడి నా స్వరం విని ఈ రోజున దాని స్వభావాన్ని మార్చుకుని మచ్చిక చేయబడింది, మార్చబడింది, నన్ను మోస్తుంది, వినయంగా తలదించుకుంది. అలాంటిది మనిషి మారట్లేదు, మనిషి స్వభావాలు మారట్లేదు, మనిషి ఆలోచన విధానాలు మారట్లేదు. మనిషి ఎప్పుడు కూడా దేవుడు ఎంతగా ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఉన్నతమైన కార్యాలు దగ్గర కూర్చొని పెట్టుకుని చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఆయుష్ పొడిగించానని చెప్పి ఆయన మచ్చుకు చేసుకోవాలని నిన్ను కూర్చుండబెట్టుకుని ఎంతగానో పదే పదే ఎంత ప్రేమగా మనకి బోధించిన, ప్రకటించిన మన స్వభావాలు వాతవే మనస్సాక్షిగా ఉండి ప్రభుకి మన హృదయాల్లో చోటివ్వలేని వారిగా, మన హృదయంలో దేవునికి ఏమాత్రము కూడా స్థానం ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఈ రోజున క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నాం, యూదులుగా చలామణి అయిపోతున్నాం. యెరూషలేములో ఉన్నామని చెప్పుకుంటున్నా, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అనుకుంటున్నా, వాక్యాన్ని బాగా బోధించగలుగుతున్నాం అనుకుంటున్నా, పరిచర్య బాగా చేయగలుగుతున్నాం అనుకుంటున్నా, పాటలు బాగా పాడుతున్నాం అనుకుంటున్నా. అయితే ఒక ప్రశ్న, దేవునితో నీకు ఎంత వ్యక్తిగత సంబంధము కలిగి ఉన్నావు? దేవునితో నీవు ఎంత ఉన్నతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నావు? నీ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని, యేసు ప్రభువారు విజయ ప్రవేశం, యేసు ప్రభువారు యెరూషలేము ప్రయాణం, చివరి విజిట్, విలువైనటువంటి ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. ప్రతిదీ కూడా నీకు నాకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాయి. మన స్వభావాలు మార్చుకుందాం, దేవుని మన హృదయంలో చోటిద్దాం, మనలో ఉన్నటువంటి కాఠిన్యతను తొలగించుకుందాం, వాతవే మనస్సాక్షిని తీసివేసుకుని మెత్తన హృదయం కలిగి ప్రభుని వెంబడించి ప్రభుని మోసుకుని వెళ్ళి బలానమ్మకమైన దాసుడిగా, దాసురాలుగా ఉండే ఆ కృప దేవత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందరు కూడా తలలు వంచండి. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ప్రతి సంవత్సరం ఏదో ఒక క్రొత్త ధనాన్ని మాకు తెలియజేస్తున్నా, లోతైన మర్మము ద్వారా మాతో మాట్లాడుతున్నా. మట్టల ఆదివారంలో దాగి ఉన్నటువంటి విలువైనటువంటి మర్మమును మాకు బయలుపరచ, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేము కూడా నీకు లోబడి నేను ఇచ్చే రాజ్యం కొరకు వారసులయ్యే కృప దయచేయమని. ఈ శబ్దంతరం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారిని, వాళ్ళ కుటుంబాలని సమృద్ధిగా దీవించి వాక్యం ద్వారా బలపరిచి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా నీకు సన్నిహిత ఆలోచనతో నిన్ను వెంబడించే కృప అనుగ్రహించమని, పెదవులతో మాత్రమే కాకుండా హృదయంతో నిన్ను విశ్వసించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.